నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు వేతనం పెంచాలని సమ్మె. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం. తనకల్లులో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఉచిత మజ్జిగ పంపిణీ ప్రారంభించిన ఆర్ఐఓ రమాదేవి. జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు వేతనం పెంచాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి అంటూ సమ్మె నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలి అంటూ జనగామ చౌరస్తలో సమ్మె నిర్వహించారు. యాజమాన్యం మొండి వైఖరి అద్దె బస్సు డ్రైవర్ క్లీనర్ల పట్ల యాజమాన్యం మొండి వైఖరి పరిష్కరించాలి. అద్దె బస్సు డ్రైవర్ క్లీనర్ల సమస్యలను, అద్దె బస్సు డ్రైవర్ క్లీనర్లకు వేతనాలను, అద్దె బస్సు డ్రైవర్ క్లీనర్లకు వేతనాలను, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను, ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు. జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ క్లీనర్ల ఐక్యత. జిందాబాద్ సిఐటియు. ఎందుకంటే ఈరోజు డ్రైవర్లు, క్లీనర్లు అయినటువంటి గొంతమ్మ కోరిక కాదు. ఈరోజు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మరి రేట్లు పెంచమని చెప్తా ఉన్నారు. అంతే తప్ప మీ దాంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్గా చేసుకోమని చెప్పేసో, లేకపోతే మీకు ఉన్నటువంటి ఏదో ఇవ్వని చెప్పేసి అడుగుతలేరు. కాబట్టి ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఓనర్లు ఎవరైతే ఉన్నారో, అద్దె బస్సుల డ్రైవర్లకు అందరికీ కూడా జీతాలు పెంచాలని చెప్పేసి సిపిఎం పార్టీ వైపున మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ వైపు నుండి వారికి మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జనగామ ఆర్టీసీ డిపో సంబంధించినటువంటి అద్దె బస్సు డ్రైవర్లు, క్లీనర్లు ఇలా న్యాయసమ్మతమైనటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత నెల రోజుల క్రితం ఏదైతే ఓనర్లకు, యాజమాన్యానికి రాతపూర్వకంగా సమ్మె నోటీస్ ద్వారా తెలియజేసిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, నిన్న 2వ తారీఖు నాడు గౌరవ ఏసీపీ గారి సమక్షంలో చర్చ జరుపుకొని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓనర్లు, యాజమాన్యం కూడా ఒప్పుకున్నారు. కార్మికులు, డ్రైవర్లు వచ్చినప్పటికీ యాజమాన్యం ఎవరు రాకపోవడంతో చర్చలు విఫలమైనాయి. కావున అందుకే ఈ రోజు నుండి సమ్మెలోకి అద్దె బస్సు డ్రైవర్లు, క్లీనర్లు వెళ్ళారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు కూడా ఈరోజు వాళ్ళు చెప్పేటువంటి న్యాయమైన డిమాండ్లు ఏమిటంటే 300 నుండి 360 కిలోమీటర్లు డ్యూటీ చేసేటువంటి డ్రైవర్లకు 18,000, 22,500 ఇవ్వాలని చెప్పేసి, అలాగే 440 కిలోమీటర్లు డ్యూటీ చేసేటువంటి డ్రైవర్లకు 24,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒక న్యాయమైన డిమాండ్. అట్లాగే ప్రమాద బీమా లేదు. డ్రైవర్లకు ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా ప్రమాదం జరిగినా ఇవాళ వాళ్ళే సొంత ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సంవత్సరానికి 2 జతల యూనిఫామ్లు ఇవ్వాలని, వాళ్లకు ఈ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పినప్పటికీ ఈరోజు యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యమైన వైఖరితో ఉన్నారు. ఈ యాజమాన్యం ఈ రకంగా ఉన్నారు అనంటే డిఎం గారు కూడా యాజమాన్యాలకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రత్యక్షంగా కార్మికులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి డిపో పరిధిలో ఉన్నది. ఎక్కడ కూడా ఈ డిపోలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లను వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తున్నది. వాళ్ళ పట్ల వివక్షత చూపుతున్న పరిస్థితి డిఎం గారు ఉన్నారు. డిఎం గారిని అంటున్నాం, డిఎం గారు మీరు జోక్యం చేసుకొని యాజమాన్యాలతో మాట్లాడి మీరు కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు చొరవ చూపండి. ఒకవేళ మాకు సంబంధం లేదు అని అనుకుంటే కార్మికులకు మాత్రం ఇబ్బంది కలిగించవద్దని చెప్పేసి డిఎం గారికి చెప్తున్నాం. డిఎం గారు వ్యవహరిస్తున్న తీరుపైన మేము కమిషనర్, రాష్ట్ర ఆర్టీసీ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. వారు చాలా చులకనగా కార్మికులను ఇబ్బంది పెట్టేటట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. చాలా అవహేళనగా మాట్లాడుతున్న పరిస్థితి డిపో పరిధిలో ఉన్నారు. ఎందుకంటే మేము జీతాలు పెంచేటోళ్ళం కాదు, ఇచ్చేటోళ్ళం కాదు, మా పరిధిలోకి రారు, మాకు సంబంధం లేదు అంటూనే మరోవైపు ఇక్కడ వాళ్ళు అందులో డిపోలకు రానియట్లేదు. డిపో బయట టెంట్ వేసుకుంటా ఉంటే టెంట్ కూడా వేయద్దు అని చెప్పేశారు. అయినప్పటికీ మేము సంబంధిత డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేశాం. వారి సహకారంతో మేము టెంట్ ఎక్కడ వేసుకోవాలి, ఈ ఉద్యమాన్ని ఎట్లా చేసుకోవాలి అనే పద్ధతిలో మేము యూనియన్ తరఫున మేము ఆలోచించాం. ఆ రకంగా వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిందాబాద్ సిఐటియు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా
0 నుంచి 5 ఏండ్ల పిల్లలకు పోలియో చుక్కలు మందు వేశారు. గత నెలల రోజులుగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లు అంగన్వాడీలో ఉదయం నుండి సేవలు అందించేస్తున్నారు. స్వచ్ఛందంగా పిల్లలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అక్బర్, హెల్త్ ఎక్స్టెన్షన్ అధికారి రాజేశం, ఏఎన్ఎంలు షమీం, సుల్తానా, జి శైలజ, అంగన్వాడీ టీచర్లు సరిత, కరుణ, ఆశా వర్కర్లు లావణ్య, సత్తప్ప, శ్రీవాణి పాటు వైస్ ఎంపీపీ జోగిని, పెళ్లి సుచేందర్, మండల కోఆప్షన్ సభ్యులు రహమాన్, మాజీ సర్పంచ్లు మూల సుమలత, సుద్దల శరత్, విడిసి కోర్ కమిటీ చైర్మన్ టీజేఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క రంగారెడ్డి, ఏలేశ్వరం గౌరీశంకర్, కళ్యాణ్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. పాపని Bluetooth mode. Paired. అరే నువ్వు పక్క పండుంటా మంచిగా స్టిల్ దొరుకుతా మిన్ను అరే పొట్టి పిన్ని చూడు మేడం ఇటు చూడండి ఒకసారి ఓకే పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. మీ పిల్లల్ని పోలియో బారి నుండి కాపాడుకోండి. మన జగిత్యాల జిల్లాను పోలియో రహిత జిల్లాగా ఇలాగే శాశ్వతంగా నిలిచేలా చేద్దాం. మన పిల్లల్ని అంగవైకల్య బారి నుండి కాపాడుకుందాం. ఈ పోలియో చుక్కలు తప్పక వేయించండి. 3వ తేదీన ప్రత్యేక బూతుల్లో వేయించండి. 4, 5వ తేదీన మీ ఇంటింటికి వచ్చి నిర్వహింపబడే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మరవకండి. ఈ 3వ తేదీ ఆదివారం రోజు పల్స్ పోలియో చుక్కలు మీ పిల్లలకు వేయించండి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి. ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జగిత్యాల. Bluetooth mode. Paired. మార్చి 3వ తేదీన పోలియో చుక్కలు వేయించండి. మార్చి 3వ తేదీ ఆదివారం రోజున తప్పనిసరిగా మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. మీ పిల్లల్ని పోలియో బారి నుండి కాపాడుకోండి. మన జగిత్యాల జిల్లాను పోలియో రహిత జిల్లాగా ఇలాగే శాశ్వతంగా నిలిచేలా చేద్దాం. మన పిల్లల్ని అంగవైకల్య బారి నుండి కాపాడుకుందాం. ఈ పోలియో చుక్కలు తప్పక వేయించండి. 3వ తేదీన ప్రత్యేక బూతుల్లో వేయించండి. 4, 5వ తేదీన మీ ఇంటింటికి వచ్చి నిర్వహింపబడే పల్స్ పోలియో కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండలంలోని చీకటి మానిపల్లి వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తనకలు మండల వైసీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి అనంతరం తనకలులోని మడ్లిపల్లి మిట్ట మీద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని వారి కష్టాలు తీర్చడానికి ప్రజలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చారని, నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థను 1000 రూపాయల దగ్గర నుండి 25 లక్షల ఖర్చు అయ్యే జబ్బులు అన్నింటినీ పేదవారు ఉచితంగా వైద్యం చేయించుకునేలా హాస్పిటల్స్ ను అభివృద్ధి చేశారని, విద్యార్థులకు జగనన్న గోరుముద్ద ద్వారా పాఠశాలలో రోజుకు ఒక మెనూ ద్వారా భోజనం అందిస్తున్నారని, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా ప్రజలకు వారి పనులు జరగడానికి రోజులు తరబడి అధికారుల వద్దకు తిరగకుండా సొంత గ్రామంలోనే వారి పనులు జరిగే విధంగా సచివాలయ వ్యవస్థను అభివృద్ధి చేశారని, ఇలా ప్రతి ఒక్కటి రాష్ట్రంలో అభివృద్ధి చేశారు. వారు అమలు చేస్తే మన బడ్జెట్ మనకు ఆదాయం, మన రాష్ట్రంలో వచ్చే ఆదాయం జీతాలు కాకుండా ఎంతో కొంత ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది. కానీ 2.5 లక్షల కోట్లు ఖర్చు చేసే పరిస్థితి ఉండదు. ఇవంతా కూడా అమలు చేసేది కాదని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం. రేపు మళ్ళా అందరూ వస్తారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ మన ఇంటి ముందుకు వస్తారు. వచ్చినప్పుడు ఒక పాంప్లెట్ ఇచ్చి, అయ్యా మీకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నారు, తప్పకుండా మీరు చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను కోరుతా ఉన్నాను, మీరు ఆలోచన చేయండి. ఆయన చెప్పే హామీలన్నీ నెరవేరుస్తాడా లేదా అనేది, గతంలో నెరవేర్చాడా నెరవేర్చలేదా అనేది కూడా ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి వైద్యం కోసం ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, కార్పొరేట్ స్టైల్లో, కార్పొరేట్ తరహాలో ఒక పెద్ద హాస్పిటల్ ఇవన్నీ నిర్మించేదే కాకుండా దాదాపు 3200 పైచలకు జబ్బులకంతా కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తా ఉన్నారు. 25 లక్షల దాకా ఒక వ్యక్తికి జబ్బు నయమయ్యేదానికి ఖర్చు చేయడానికి 1000 రూపాయల పైన 25 లక్షల దాకా ఖర్చు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఖాళీలు ఉన్న డాక్టర్లు కానీ నర్సులు కానీ 53,000 పైచలకు ఉద్యోగాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన విద్యార్థులు చదువుల కోసం వస్తే ఓటు లేని పిల్లలకంతా కూడా పథకాలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, వారు తినే భోజనం కూడా గోరుముద్ద పేరుతో ఆయనే పలానా సోమవారం ఈ భోజనం పెట్టాలా, మంగళవారం ఈ భోజనం పెట్టాలా అని వారం పొడుగునా ఆయనే మెనూ తయారు చేసి ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి తయారు చేసి మనకు బిడ్డలకు మంచి చదువు నేర్పియాలని ఇస్తా ఉన్నారంటే మనం ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే దానికి అవకాశం కల్పించాడు. పేద పిల్లలందరూ కూడా గతంలో కార్పొరేట్ స్కూల్లో పోయి చదివే పరిస్థితి లేనప్పుడు ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ పోవాలంటే ఇంగ్లీష్ మీడియం ఉంటేనే సులభంగా ఉంటుంది. అంచేత ఇంగ్లీష్ మీడియం ఇచ్చేదే కాకుండా ఎన్నికలయ్యి అధికారంలోకి వస్తానే ఆ మేనిఫెస్టో కనపడలేదు. ఆ ఎన్నికల హామీలన్నీ కూడా కనీసం వెబ్సైట్లో నుంచి కూడా తీసేసిన ఘనత చంద్రబాబు నాయుడు. మరి మీ అప్పులన్నీ కూడా ఆ రోజు ఆయన చెల్లించుంటే కేవలం 14,200 కోట్లు అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 25,000 కోట్ల పైచీలకు వడ్డీతో కలిపి చెల్లించిన విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. మీకు ఇస్తా ఉన్న వడ్డీ లేని రుణాలు కూడా 2016 నుంచి నిలిపేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. బ్యాంకుల్లో మీ అకౌంట్లన్నీ కూడా ఏ కేటగిరీ బికి, బి కేటగిరీ సికి ఆ విధంగా అయ్యేదే కాకుండా చాలా మంది సంఘ సభ్యుల అకౌంట్లన్నీ కూడా నిర్వీర్యమైపోయిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఈ సంఘాలన్నీ కూడా బాగా పునఃప్రతిష్ఠించి మొత్తం మీకు ఇవ్వాల్సిన అప్పులన్నీ చెల్లించి 0 వడ్డీ రుణాలు చెల్లించి బ్యాంకుల్లో మేనేజర్ మీరు పోతానే ఎంత కావాలమ్మా అప్పు అని అడిగే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మరి ఆ విధంగా అనేక రకాల హామీలన్నీ కూడా ఆయన నెరవేరిస్తే చంద్రబాబు నాయుడు గారు 600 హామీల్లో ఏదైనా పూర్తిగా నెరవేర్చాడు అని అడుగుతున్నాను. రైతులను మోసం చేశాడు. చదువు వల్ల వీళ్ళందరూ కూడా మన కుటుంబాలను ఆర్థికంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేశారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను.
మన చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు ఎందుకు ఇంగ్లీష్ మీడియం అని. మీ కొడుకు ఏం చదివాడు? ఇంగ్లీష్ మీడియంలో కాదా అని అడుగుతాను. ఇంకా పెద్ద నాయకుడు వెంకయ్య నాయుడు ఈ మన రాష్ట్రానికి ఉపరాష్ట్రపతిగా, మన దేశానికి ఉపరాష్ట్రపతిగా మన రాష్ట్రం నుంచి వారు పోయి పనిచేసి అక్కడ ఆయన కూడా అంటాడు మా ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, పిల్లలంతా కూడా తెలుగు మర్చిపోతారు అని. అంటే మీ పిల్లలైతే ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు అని అడుగుతున్నాను. ఈరోజు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ కూడా అవకాశం కల్పించి కార్పొరేట్ తరాల్లో స్కూళ్ళన్నింటినీ కూడా నాడు నేడు కింద తీర్చిదిద్ది ఈరోజు చదివించే పరిస్థితి కల్పించిన విషయాన్ని కూడా ప్రతి తల్లి కూడా గుర్తుపెట్టుకోవాలి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఉచిత మజ్జిగ పంపిణీ ప్రారంభించిన ఆలయ ఈవో రమాదేవి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో వేసవి కాలం దృష్ట్యా ఈ రోజు నుంచి భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు క్లీనర్లు వేతనం పెంచాలని సమ్మె. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం. తనకల్లులో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఉచిత మజ్జిగ పంపిణీ ప్రారంభించిన ఆర్ఐఓ రమాదేవి.